షర్మిల మొన్ననే అంటే వాళ్ళ అన్నయ్యని నియంత ఇదంటూ చాలా తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడింది, విమర్శించింది, అంతా అయింది. కానీ తన ధోరణి అలాంటిదే అన్నటువంటిది నిరూపించింది. ఎలాగా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం కమిటీలన్నింటినీ రద్దు చేసి పడేసింది. ఎవరిని చివరికి ఎందుకు అంటే ఒక ఇద్దరు, రాకేష్ రెడ్డి అనే వర్కింగ్ ప్రెసిడెంటు, తర్వాత శంకర్ పద్మశ్రీ అనే వర్కింగ్ ప్రెసిడెంటు, ఇద్దరూ కలిసి షర్మిల విషయంలో ఆవిడ వ్యవహార శైలి టిక్కెట్లు, ఆవిడేమో ఎంపీ సీటు విజయవాడకి ఆశిస్తే గన్నవరం ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి చూడటం, అది కూడా వద్దని చెప్పడం, ఇదంతా నడిచింది. ఎన్నికలప్పుడు పనిచేసి ఎన్నికలు అయిపోయిన తర్వాతన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో దాని మీద ఆందోళన చేయడం, ఇదంతా జరిగింది. దాంతో ఆగ్రహించినటువంటి షర్మిల టోటల్గా కమిటీలన్నింటినీ రద్దు చేస్తూ, పునర్వ్యవస్థీకరణలో భాగంగా కమిటీలన్నీ రద్దు చేస్తూ